సార్ గుడ్ మార్నింగ్. 22A సెక్షన్ వల్ల ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కోటి ఎకరాల్లో కోటి మందికి పైగా బాధితులు ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు మీడియా అన్ని విషయాలు ఇప్పుడు అధికార పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కంప్లైంట్ చేసినట్టు తెలుస్తుంది. ఎంతో హ్యూ అండ్ క్రై అనమాట. తెలంగాణ అంతా ఒకటే రకం బాధితులు. దీనికి ఇప్పుడు సాక్షాత్తు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారే రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు ఆయన యూకే టూర్ని ముగించుకుని, అమెరికా టూర్ క్యాన్సిల్ అవ్వడం వల్ల యూకే టూర్ని ముగించుకుని ఇప్పుడు హైదరాబాద్ చేరుకుని మొట్టమొదటిగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 22A సెక్షన్ కింద ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని మేము రక్షిస్తాం అని చెప్పారు. ఏ ప్రాబ్లం ఉండదన్నారు. కానీ ఏదో ఒక ట్విస్ట్ చెప్పినట్టు ఆయన చెప్తున్నారు. అసలు దీనిపై సీఎం గారు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు? అంటే ఇప్పుడు సీఎం రెస్పాన్స్ తర్వాత ఇంకా ప్రజల బాధితులకి ఇంకా వ్యతలన్నీ పోయినట్టేనని మీరు భావిస్తున్నారా సార్? ఎస్, 22A మీద మనం ఖచ్చితంగా ఏంటంటే పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయడం కోసం మనం వరుసగా కంటిన్యూస్గా కొన్ని చేస్తున్నాం. అంటే వీ డూ నాట్ హ్యావ్ ఎనీ ప్రిజుడిస్ అగెన్స్ట్ ద గవర్నమెంట్ ఆర్ ఇండివిజువల్ పొలిటికల్ పర్సనాలిటీస్ ఆర్, బట్ వీఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పబ్లిక్, దోస్ హూ ఆర్ సఫరర్స్. ఎస్పెషల్లీ భూమి అనేటువంటిది ఏంటంటే ఒక మధ్యతరగతి కానీ ఎగువ మధ్యతరగతి కానీ ఆ మటుకు దాదాపు అందరికీ కూడా ఒక అంటే స్వీట్ డ్రీమ్. అది గృహమే కదా స్వర్గసీమ అని చెప్పని అంటాం. అంటే ఏంటంటే ఆ ఇల్లు కట్టుకోవాలి, ఒక సొంత ఇంట్లో ఉండాలి అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి కళ, ఒక ఆరో ప్రాణం అని చెప్పాలి భూమి. రైతులకై వీళ్ళకైతే ఏంటంటే వాళ్ళకి అసలు అదే పంచప్రాణాల తర్వాత ఆరో ప్రాణం అదే. చాలామందికి కూడా అంతే. అటువంటి భూమిని ప్రభుత్వం పరిరక్షించాలి. ఇప్పుడు మనకి ఇక్కడ చెబుతుంది ఏంటంటే ఫండమెంటల్ రైట్స్లో ఉన్నటువంటి ఇది అంతర్లీనంగా అది 300A సెక్షన్ 300A అనేటువంటిది రైట్ టు ప్రాపర్టీ. ఇందిరాగాంధీ హయాంలో ప్రైవేట్ రైట్ టు ప్రాపర్టీ అనేటువంటిది ఫండమెంటల్ రైట్ కింద దాన్ని రిపీల్ చేసినా కూడా ఆ తర్వాత మళ్ళీ దీన్ని ఏం చేశారంటే కాలక్రమంలో 300A కింద ఇట్స్ రైట్ టు ప్రాపర్టీ అనేది వచ్చింది. దాన్ని మీరు ఇవాళ ప్రభుత్వాలే కబళించేస్తున్నాయి. ప్రభుత్వ బాధ్యత ఏంటి? ప్రజారక్షణ, ప్రజా శ్రేయస్సు. ఏ ప్రజా శ్రేయస్సు, ప్రజారక్షణ, ఏ ఫండమెంటల్ రైట్ 300A అనేటువంటిది ఉందో దాన్ని మరి ప్రభుత్వమే కాలరాసేస్తామంటే ఎవరు ఆదుకుంటారు? ఇది ఇక్కడ. అయితే చాలామందికి 22A అని అంటే ఇదేదో మనకు సంబంధించింది కాదులే. ముఖ్యంగా యువత ఇప్పుడే ఇంతకుముందే ఒక ఆయన ఎమ్మెల్యే గారు నాతో మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే చాలా దారుణంగా ఉందంటే పరిస్థితి. కాకపోతే ఇప్పుడున్న యంగర్ జనరేషన్కి ఇదేం అర్థం కావట్లా. వాళ్ళ తాతలో తండ్రులో వాళ్ళ నుంచి సంక్రమిస్తాయి. లేదంటే వాళ్ళు అక్కడ యూఎస్లో ఉన్న ఇక్కడ పనిచేస్తా డాడీ ఇదిగో ఇక్కడ మనకి చాలా బాగుంది ఫ్లాట్ కొనండి అంటే వాళ్ళు కొనేసేస్తారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఉంటున్నటువంటి వాళ్ళంతా కూడా ఇదేదో మనకు సంబంధించి కాదు, వీఆర్ ఫైన్, మనం రెగ్యులర్గా ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టేస్తున్నాం, కరెంటు బిల్లు, ఇది మన వాటర్ బిల్లు ఇవన్నీ కట్టేస్తున్నాం, చక్కగా ఉంటున్నాం, మనకు సంబంధించి కాదనుకుంటున్నారు. ఎవరైతే ఆ ప్రాపర్టీని అమ్మేయాలనుకున్నారో అవసరార్థం కానీ లేదంటే ఇంకొక పెద్ద ప్రాపర్టీకి వెళదామని కానీ, ఆరోగ్యరీత్యా కానీ, పిల్లలకి పెళ్లి చేయాలని కానీ, ఇక్కడి నుంచి ఫారెన్ వెళ్ళిపోతున్నామని కారణాలు ఏదైనా అమ్మేయాలనుకున్నప్పుడు రిజిస్టర్ ఆఫీస్కి వెళితే అప్పుడు తెలుస్తుంది ఇది 22Aలో ఉందని. ఈ విధంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా దాదాపుగా 1,00,00,000 ఎకరాల భూమి అంటే ఇంచుమించుగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మరీ ముఖ్యంగా ఏంటంటే అర్బన్ అండ్ సబర్బన్ ఏరియాస్ మొత్తం ఇంచుమించుగా వాట్ నాట్ అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇది ఒక పెద్ద ప్యానిక్ సిట్యుయేషన్. ఈ సిట్యుయేషన్లో దీన్ని మెల్లగా మనం మీడియాగా ముందు దీన్ని మనం హైలైట్ చేసాం. ఆ తర్వాత మీడియా చాలామంది ఇదయ్యారు. తర్వాత ఈ పొలిటికల్ పార్టీస్ కూడా చేస్తున్నాయి. మీడియా స్టార్ట్ చేసినప్పుడు ఎస్ రైట్లీ టోల్డ్, బట్ ఇన్ హిజ్ ఓన్ టోన్. ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సాక్షాత్తు గౌరవ రెవెన్యూ మంత్రి గారు చెప్పింది ఏంటంటే మీడియాను ఆయన అన్యాపదేశంగా కుక్కలతో పోల్చారు. తప్పేం లేదు, నేను యాక్సెప్ట్ చేస్తున్నా. జర్నలిజంలో దాదాపు 4 దశాబ్దాలు ప్రయాణం చేసాం. చాలామంది ముఖ్యమంత్రులతో మంత్రులతో మాకు ఉన్న పరిచయాలు ఇవన్నీ ఎవరు కూడా కుక్కలతో మాత్రం పోల్చలేదు. కానీ బట్ ఆయన పోలికను నేను అంగీకరిస్తున్నాను. ఎందుకనంటే మీడియా ఈజ్ ద వాచ్ డాగ్. ఆయన బార్కింగ్ డాగ్ కింద ఇదయ్యారు. బట్ ఎందుకు బార్కింగ్ ఎప్పుడు మరుగుతుందంటే అవతల దొంగలు ప్రాబ్లమ్స్ వచ్చి మన ఊళ్ళోనో ఇంట్లోనో దొంగలు పడినప్పుడు కుక్కలు ఖచ్చితంగా మరుగుతాయి. మీడియానే కూడా ఏంటంటే వాచ్ డాగ్ అని అందుకే పేరు వచ్చింది.
సో ఆయన అన్నది తప్పేం కాదు. ఎక్కడైతే మరి ఆ బొక్కుడు కార్యక్రమం, మెక్కుడు కార్యక్రమం, లేదా దోపిడీ కార్యక్రమం ఇలాంటివి జరుగుతూ ఉంటాయో ఆబ్వియస్లీ కుక్కలు మరుగుతూనే ఉంటాయి. సో అది మీడియా బాధ్యత. మరి ఆయనకి ఎందుకు అంత కోపం, అంత అసహనం వచ్చిందో అదైతే తెలియదు. కానీ ఆయనే సాక్షాత్తు చెప్పింది ఏంటంటే, ఎస్ ఇందులో పొరపాట్లు జరిగాయి, మేము దీన్ని 2 రోజుల్లో సరిదిద్దాం అని చెప్పారు. 2 రోజుల్లో సరిదిద్దుతాం అనేసరికి చాలామంది ఆశపడ్డారు. కానీ ఒక పెద్ద గ్రేవ్ మిస్టేక్, మామూలు చిన్న చితగా కాదు, ఇంత పెద్ద గ్రేవ్ మిస్టేక్ ఇది ఇంపాసిబుల్ అనేటువంటిది కూడా మనం చెప్పాం. అంటే చేయాలంటే నిజంగా చేసేసి ఏంటి, యథాస్థితిని పూర్వం అంతకు ముందున్న 22A పూర్వస్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలోకి తీసుకొచ్చేస్తున్నామని చెప్పని చేస్తే ఒక గంట పని. దానికి వాళ్ళు అందుకు ఇష్టంగా లేరు, ఉండరు. కారణాలు కూడా ఆలోచించగలిగిన వాళ్ళకి తెలుస్తుంది. సరే, ఇక ఇది అలారమింగ్ సిచ్యుయేషన్గా స్టార్ట్ అయింది. ఈయన ముఖ్యమంత్రి గారు మీరు చెప్పినట్టుగా ఆయన యూకే నుంచి రాగానే ఆయన దీన్నంతా సరి చేసేస్తారు, అద్భుతమైనటువంటి ప్రకటన చేస్తారని అనుకున్నాం. ఆయన ఏం చేశారంటే అశ్వత్థామ హతహ కుంజరహ అని చెప్పని చక్కగా మేము చేసేస్తాం, కానీ ఈ బ్లాంకెట్గా దీన్ని కనుక మేము రివర్ట్ బ్యాక్ చేసినట్టయితే దీని మాటున కబ్జాదారులు కూడా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఇది ఒక ప్రొటెక్షన్ కిందకు వస్తుంది అని చెప్పని అన్నారు. ఇక్కడ మీరేం చేస్తున్నారు? ట్విస్టింగ్ వర్డ్ మీరు ఎలా చూస్తారు? ఖచ్చితంగా అందులో ట్విస్టే ఉంది. అది అంటే అది న్యాయం జరిగేటువంటి అవకాశం కాదు. అంటే మోరోవర్ ఇంకోటి ఏంటి చెప్తుందంటే, బోత్ ఇద్దరు రెవెన్యూ మినిస్టర్ మాకు వచ్చినటువంటి ఫిర్యాదులు ఏదో ఇన్ని 100 మంది ఉన్నాయి, వాటన్నిటిని కూడా మేము సార్ట్అవుట్ చేస్తున్నాం, కొంతమంది రిపీటెడ్గా చేస్తున్నారు, ఫోన్ పని చేయట్లేదు అంటున్నారు, ఇదంతా నాన్ సెన్స్ చెప్పి అంటున్నారు. అసలు ఇష్యూని మీరు క్రియేట్ చేయటం ఎందుకు? క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మీ ల్యాండ్ 22Aలో డిస్ప్యూట్లో ఉందని మీకు తెలియపోవచ్చండి. బికాజ్ నవేడేస్ వీఆర్ ఆల్ బిజీ పీపుల్. మీ ప్రొఫెషన్లో మీరు ఉంటారు, మీరు అది అమ్మేయాలనో లేకపోతే ఇంకోటి ఏదో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ వచ్చినప్పుడు తెలుస్తుంది మీకు. వాళ్ళు వెళ్తారు అక్కడికి. అసలు మీరు శిక్షించి మమ్మల్ని ఆ శిక్ష అనుభవించి బట్టకాల్చి మీద వేసేసి అది నువ్వు దులుపుకో అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఇది ఎక్కడ న్యాయం అసలు? ఇది